ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షల్లో రోస్టర్ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రోస్టర్స్లో తప్పులను క్లియర్ చేసి మెయిన్స్ నిర్వహించాలని గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నాకు దిగారు. గ్రూప్ 2 మెయిన్స్లోని రోస్టర్ విధానంలో లోపాలు సరిచేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ వెంటనే స్పందించి తప్పులను సరిదిద్దడానికి కమిటీ వేయాలని కోరారు. రోస్టర్ విధానంలోని లోపాల కారణంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యోగంలో చేరిన 10 ఏళ్ల తర్వాత వారిని తొలగించారని విద్యార్థులు తెలిపారు. మంత్రి లోకేష్ తక్షణమే ఈ విషయంపై స్పందించాలని కోరారు. ఐదేళ్ల తర్వాత మాకు ఇచ్చిన నోటిఫికేషన్ అండి ఇది. ఈ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, కిందటి ప్రభుత్వం ఇచ్చింది. అయినా కూడా ఆ నోటిఫికేషన్లో ఏంటంటే రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి. రోస్టర్ విధానంలో తప్పులు ఉండడం వల్ల ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా తర్వాత దాని మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అలా ఉన్నప్పుడు మేము ఎగ్జామ్ ప్రశాంతంగా వెళ్ళి ఎలా రాయగలుగుతాం అంటే భవిష్యత్తుకి భద్రత లేకుండా ఆల్రెడీ జార్ఖండ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు ఇచ్చిందండి. మీరు రోస్టర్లో తప్పులు ఉంచుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినా కూడా అది ఆర్టికల్ 14, 15 ప్రకారం చెల్లదు అని చెప్పి మొత్తం ఆ నోటిఫికేషన్ అంతని రద్దు చేసింది. ఇప్పుడు మాకు రోస్టర్లో తప్పులు ఉంచుకొని ఎగ్జామ్ పెడతాము అంటున్నారు. నిన్న వచ్చిన ఆల్రెడీ హైకోర్టు కేసు రిజర్వ్ చేసిందండి. రిజర్వ్ చేసినా కూడా మాకు ఏంటంటే ఏ విషయమై ఎలా అనేది మాకు ప్రభుత్వం స్పందించట్లేదండి. 2 రోజులు ఎగ్జామ్ పెట్టుకుని మేమంతా ఇలా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏంటండి?